రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషంలో రవి గురువు, కన్యలో కేతువు, కుంభంలో కుజశనులు, మీనంలో శుక్ర బుధ రాహు, అలాగే చంద్రుడు కన్య తుల వృశ్చిక రాశుల్లో సంచారం. ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థికమైన విషయాలు బాగున్నాయి. విలువైన స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వాహన యోగం, గృహయోగం సానుకూలపడతాయి. స్థాయి లేని వ్యక్తులతో సారథ్యం చేయాల్సి వస్తుంది. వాళ్ళ సలహాలు, సంప్రదింపులు నిత్యం అవసరమవుతాయి. రాజకీయ పరంగా జరిగే మార్పులు కొంత ఊరటం కలిగిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులు తగిన విధంగా ప్రవర్తించలేదని, సాయపడలేదని ఆగ్రహం వ్యక్తపరుస్తారు. భూమికి సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశీయాన సంబంధిత విషయాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్నవారితో సంబంధ బాంధవ్యాలు వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడతాయి. చాలా రకాలుగా ఆటంకాలు అధిగమించి దాదాపు అన్ని రంగాల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. సంతాన విషయంలో నిర్ణయాలు చేయడం కష్టతరంగా అనిపిస్తుంది. ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోలేరు. వాళ్ళ సొంత అభిప్రాయాలు, వాటి తాలూకు ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించలేరు. ఓ మంచి సలహా ఇతరుల నుండి వచ్చింది, అది అందరికీ నచ్చుతుంది, దాన్ని అమలు చేస్తారు. బంధువులు ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీ మాటతో విభేదిస్తారు. రాబడికి మించి ఖర్చులు పెరుగుతాయి. అనవసరం లేని వస్తువులపై ధనాన్ని ఖర్చు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మీ మాట నెగ్గించుకుంటారు. వ్యవసాయ సంబంధ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తుంది. ఉద్యోగంలో కొంతకాలం అనారోగ్య వాతావరణం నెలకొంటుంది. కార్యాలయంలో చాలామందికి మీ పనితీరు నచ్చదు. కష్టించి సాధించుకున్న ఉన్నత పదవి ఎందుకు పనికి రాకుండా పోతుంది. మీ శక్తి సామర్థ్యాలు పదే పదే పరీక్షలు ఎదురవుతాయి. అయినప్పటికీ విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటారు. మీ అభివృద్ధి చూసి మీ ఆత్మీయులు సైతం అసూయపడతారు. మిత్రభేదం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎంతో సహనంతో ప్రవర్తించి స్నేహాన్ని నిలబెట్టుకుంటారు. విద్యా సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. ఆర్థికపరమైన ప్రయోజనాలు, వ్యక్తి సంబంధమైన ప్రయోజనాలు వేరువేరుగా చూడలేని కారణంగా కొంతమేర నష్టపోతారు. జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన, అలాగే శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.